చంద్రబాబు కేబినెట్ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం కుదుర్చుకున్నారు చంద్రబాబు. ఆలోపుగా కేబినెట్ కూర్పు కోసం ప్రయత్నాలు జరుగుతోంది. పిఠాపురం నుంచి గెలుపొందిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరినట్టుగా సమాచారం. పవన్ కళ్యాణ్తో కలిపి జనసేనకు 4, బీజేపీకి 2 మంత్రి పదవులు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నడి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో మంత్రివర్గ కూర్పుపై కసరత్తు ముమ్మరంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. సో ఏంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవికే పరిమితం కానున్నారా, ఏదైనా కీలక శాఖ ఇస్తారా అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఏం జరుగుతుంది, అప్డేట్స్ ఏంటి? మరి చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరుతున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందు కేబినెట్ కసరత్తు కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం నుండి ఆ చంద్రబాబు 12 గంటలకు విజయవాడ చేరుకున్న తర్వాత పార్టీకి సంబంధించిన నాయకులతోనూ అదేవిధంగా ఆ జనసేన బీజేపీ నాయకులతో కూడా సంప్రదించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ప్రాథమికంగా మొత్తం కేబినెట్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి కాకుండా ఉండేటువంటి 25 మంత్రుల్లో 4 మంత్రులు జనసేనకు, అదేవిధంగా 2 మంత్రి పదవులు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని ఒక సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చారు. అందులో జనసేన నుండి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. సో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మరొక 3 మంత్రులు పవన్ కళ్యాణ్ కాకుండా ఇంకొక 3కి జనసేన నుండి మంత్రివర్గంలో స్థానం దక్కేటువంటి అవకాశం ఉంది. అది నాదెండ్ల మనోహర్ మరొకటి, అదేవిధంగా ఆ తర్వాత కొనతాల రామకృష్ణ, మండల బుద్ధప్రసాద్, అదేవిధంగా కందుల దుర్గేష్, దాంతోపాటు బొంబిడి నాయకర్, అరణ్ శ్రీనివాసులు, పంచకర్ల రమేష్, వరప్రసాద్, పులవర్తి అంజిబాబు వీళ్ళంతా కూడా మంత్రి వర్గ రేసులో ఉన్నారు. ఇప్పటికే తమకు ఉన్నటువంటి పరిచయాల మేరకు అటు చిరంజీవి, నాగబాబు ద్వారా కూడా పవన్ కళ్యాణ్కి సిఫార్సులు చేసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించి 2 మంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరికే అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా టీడీపీ క్యాబినెట్లో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఇద్దరికి అవకాశం ఉన్నారు. ఒకటి ఓసీ వర్గం నుండి కామినేని శ్రీనివాసు లేదా సుజనా చౌదరి, ఇద్దరు పోటీ పడితే ఇద్దరు ఒకే ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ఉన్నటువంటి నేపథ్యంలో ఇద్దరిలో ఒకరికి ఇస్తారా లేదా అన్న అంశాలపైన చర్చ సాగుతుంది. మరొక వైపు సత్యకుమార్, అదేవిధంగా పార్థసారథి కూడా పోటీ పడి టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రుల్లో ఎవరెవరికి ఏ శాఖలు ఎవరిని తీసుకోవాలి, సామాజిక సమీకరణలు ఏం చేయాలన్న అంత అంశం పైన ఈరోజు మధ్యాహ్నం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. హరి.